భగవద్గీత అనేది మన నిరంతరము మన శ్వాస ఉన్నంత వరకు మన శ్వాసలో ఏదైతే మీ బుక్ రాశారో శ్వాస బుక్, శ్వాస ఉన్నంత వరకు అంటే విడిచిపెట్టి వస్తుందని మనకు గ్యారంటీ ఉంది. అందుకే శ్వాస విడిచిపెడుతున్నాం. ఒకరు విడిచిపెడితే రాదన్నారనుకోండి, ఎవరు పట్టుకొని ఆలాడతాం. సో మనకు కాన్ఫిడెన్స్ అంటే ఏంటి, మనకి ఈశ్వరు అనుగ్రహం ఉంది కాబట్టి మన శ్వాస తీసుకున్నంత వరకు మన శ్వాసలో ఈశ్వరుడు ఉంటున్నారు. శ్వాస విడిచిపెట్టామనుకోండి, అప్పుడు మనం వెళ్ళి ఆయనలో ఉంటాం. ఇది శ్వాస ప్రక్రియ. కాబట్టి అందుకే నేను మీకు ఏం చెప్పాను, ఈ మాన్యువల్ ఎప్పుడైతే మీరు సంపూర్ణంగా తెలుసుకుంటారో అప్పుడు అన్నీ మారిపోతాయి. మీ ఆహార అలవాట్లు మారిపోతాయి, మీరు ఆలోచన విధానం మారిపోతుంది, మీ మాట్లాడే తీరు మారిపోతుంది, మీరు ఇవ్వాల్సిన ఇన్పుట్ 100% ఇస్తారు. మీకు తెలియకుండానే ఆటోమేటిక్ 100% రిజల్ట్ వస్తుంది. అందుకే బొట్టు పెట్టుకో, జుట్టు కట్టుకో, గీత పట్టుకో, రాత మార్చుకో. బొట్టు పెట్టుకో, గీత చదువుకో, రాత మార్చుకో. బొట్టు పెట్టుకుంటే శివ అవుతావు, బొట్టు లేకుంటే శవమవుతావు. బొట్టు పెట్టుకుంటే శివ అవుతావు, బొట్టు లేకుంటే శవమవుతావు. గీత చదివితే ఋషి అవుతావు, గీత లేకుంటే మసి అవుతావు. కృష్ణం వందే జగద్గురుం, వందే కృష్ణం జగద్గురుం.